సో ఎల్ కట్ అంటే ఏంటో అర్థమైంది. లైక్ వాయిస్ నడుస్తుండగానే విజువల్ చేంజ్ అవుతుంది, బట్ ఆడియో అనేది స్టే వచ్చేస్తుంది. దాన్ని ఎల్ కట్ అని ఎందుకంటే కూడా చెప్పాను నిన్న, చూసారు కదా, కనిపించింది ఆ స్క్రీన్ లో అది. ఎల్ కట్ అనేది ఎందుకు వచ్చింది చెప్పింది. అంటే ఇప్పుడు జే కట్ కూడా సేమ్ దీనిలాగే ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఆడియో వెళ్ళిపోతూనే ఉంటది కదా, ఆడియో వెళ్ళిపోతూనే ఉంటది, విజన్ మారుతూ ఉంటది. ఇక్కడ ఏంటంటే ఆడియో వచ్చే ముందు, లైక్ వీడియో వచ్చే ముందు దాన్ని రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఏదైనా ఒక విజువల్ చూపిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా షాకింగ్ గా వింటున్నాను అనుకోండి ఏదన్నా. ఓకే, సో షాకింగ్ గా వింటుంటే బట్ సడన్ గా బ్యాక్గ్రౌండ్ లో ఓషన్ సౌండ్ వస్తూ ఉంటుంది, స్లోగా బిల్డప్. అంటే నెక్స్ట్ ఏ షాట్ రాబోతుందో అని రివీల్ చేయటం. ఓకే, అంటే ఎలా అంటే ఓషన్ సౌండ్ స్లోగా బిల్డప్ అవుతూ ఉంటది, ఓషన్ సౌండ్ స్లోగా 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 వస్తూ ఉన్నది. ఓకే, సో అలా వచ్చినప్పుడు సడన్ గా ఒక పెద్ద సౌండ్ రాగానే అప్పుడు ఓషన్ చూపిస్తాం. అర్థమైందా మీకు? చూపిస్తాం, నేను ప్రాక్టికల్ గా చూపిస్తే బెటర్. ఓకే, సో ఓ ఆడియో చేంజ్ చేయలేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా Shani Kumar. I am from Roots College, Film and Media. ఓకే, సో ఇలా ఉంది అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఎల్ కట్ అంటే ఏంటి మీకు చెప్పాను కదా నిన్న. ఎల్ కట్, ఓకే, ఆడియో వెళ్ళిపోతూ ఉంటుంది బట్ దాని ప్లేస్ లో విజన్ మారుతూ ఉంటుంది. ఓకే, ఈ లేయర్ షేప్ ని చూస్తే మీకు ఎల్ షేప్ లో ఎల్ షేప్ లో కనిపిస్తుంది. అర్థమైంది కదా? సో సేమ్ అలాగే ఇది కూడా, ఇది చూస్తే మీకు జే షేప్ లో కనిపిస్తుంది. ఓకే, ఇది చూస్తే జే షేప్ లో కనిపిస్తుంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఇది మర్చిపోండి, క్లిప్ లేదనుకోండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ ఇక్కడ లేదు. ఓకే, సో డైరెక్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచే. ఓకే, I am from Roots College, Film and Media. జస్ట్ ఫస్ట్ ఆడియో వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆడియో వచ్చింది, తర్వాత Film and Media. వీడియో రివీల్ అయింది. ఓకే, సో ఇది మనం దీంతో వద్దు, ఇమేజ్ తో వద్దు, ఇమేజ్ తో వద్దు, కొంచెం మంచి అయినా తీసుకుందాం. ఓకే, Shani Kumar. I am from Roots College, Film and Media. Take one. Hello, my name is Shani Kumar. I am from Roots College, Film and Media. Take one. Hello, my name is Shani Kumar. I am from Roots College, Film and Media. ఓకే, ఎక్కడి నుంచి చూస్తే బాగుంటుందని చూస్తున్నా. అరే స్టార్టింగ్ ప్రాబ్లం. ఓకే, చలో. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒక చిన్న సినిమాటిక్ ఇంపాక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం దీంతో మనం. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది, ఓకే చూడండి, ఫస్ట్ అయితే స్టార్టింగ్ నుంచి చూద్దాం ఇక్కడ నుంచి. హలో, మై నేమ్ ఇస్ షాని. ఇది మొత్తం బ్లాక్ స్క్రీనే ఉంది. మూవీస్ లో కొన్నిసార్లు ఎప్పుడు నోటీస్ చేశారా, జస్ట్ బ్లాక్ స్క్రీన్ ఉంటది, జస్ట్ పేర్లు వేస్తూ ఉంటారు. పేర్లు పక్కన పెట్టండి, పేర్లు ఆల్రెడీ చూసుకున్నాం, మీకు అర్థమైంది ఎలా పెట్టొచ్చో అని చెప్పి. ఓకే, పేర్లు ఏం పెట్టకండి, జస్ట్ నార్మల్ గా ఒక బ్లాక్ స్క్రీన్ తో జస్ట్ అలా స్టే ఉంటుంది, కామ్ గా ఉంటుంది అది. ఓకే, బ్లాక్ స్క్రీన్ తో సైలెంట్ గా ఉంటది, బట్ ఆ ఆడియో అనేది ప్లే అవుతూ ఉంటది కొన్నిసార్లు ఇట్లా దీనిలాగా. Rolling. Take one. హలో, మై నేమ్ ఇస్ షాని కుమార్. ఐ am from Roots College, Film and Media. సడన్ గా రివీల్. అర్థమైంది కదా? జస్ట్ నా వాయిస్ వస్తూ ఉంది, అసలు ఏం జరుగుతుందా అనగానే లైక్ సీరియస్ గా వింటాం కదా, జస్ట్ ఇలా ఉన్నప్పుడు సీరియస్ గా వింటాం. వినండి, ఐ am from Roots College, Film and Media. పక్కన వేరే ఏదో. దానికి అర్థం ఏంటి, మనం ఎక్స్పెక్ట్ చేసింది లేదు అక్కడ, ఇంకోదో ఉంది అని చెప్పి చిన్న ఫన్ ఫ్యాక్ట్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు దీనికి కొంచెం సీరియస్ టోన్ యాడ్ చేద్దామా?
కొంచెం చిన్న సీరియస్ టోన్ యాడ్ చేద్దాం. మనం సాహో నిన్న వాడుకున్నాం కదా, ఆ సాహో మ్యూజిక్స్ కొన్ని బాగున్నాయి, అవే వాడుకుందాం మనం. ఓకే, దాంట్లో టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉన్నాయి కదా ఒక ఆడియోలో. అండ్ మీకు ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసా? ఓకే, డౌన్లోడ్ చేసుకుని అయ్యే ఒక మాట అడగాలి కదా, నన్ను తెలిసేమో అనుకుని సైలెంట్గా ఉన్నా. చెప్దాం అనుకున్నా, చెప్తాను కూడా చెప్పినట్టున్నా. ఓకే ఓకే, దీనికోసం యాక్చువల్లీ మీరు కావాలనుకుంటే యూట్యూబ్లోంచి డౌన్లోడ్ చేసుకోండి అనుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లోంచి అనుకోండి, జస్ట్ ఆ లింక్ కాపీ చేసుకోండి. ఇలా చూపిస్తాను చూడండి. నాకు డౌట్ వచ్చి అడిగిన, అడగకపోతే అలాగే ఉండేవారుగా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సాంగ్ తీసుకుందాం. Hmm, ఏదో ఒక పాట తీసుకుందాం. షేర్, కాపీ లింక్. ఓకే, కొట్టిన తర్వాత ఇక్కడ YT2 MP4 అని కొట్టండి. YT2 MP4 డన్. ఓకే, ఇక్కడ మనకి బోల్డ్ అని వెబ్సైట్స్ వస్తాయి. ఇందులో కొన్ని పని చేస్తే కొన్ని పని చేయవు, ఎందుకంటే ఇల్లీగల్ వెబ్సైట్స్ ఇవి. ఓకే, యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేయడం అనేది ఇల్లీగలే కాబట్టి వస్తాయి. ఇక్కడ లింక్ పేస్ట్ చేయండి, ఆటోమేటిక్ లోడ్ చేసుకుంటుంది అదే. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తుంది. ఇది ఎక్కువసేపు తీసుకుంటుంది, లోడ్ అవ్వట్లేదు అనుకుంటే వచ్చేయండి, బ్యాక్ అవసరం లేదు, అది పని చేయట్లేదు అని అర్థం. ఓకే, ఇదైతే అక్కడ ఓపెనే కావట్లా. ఏదో ఓపెన్ అయింది, లోడ్ అవుతుంది, త్వరగానే చూద్దాం. యా, ఇలా వచ్చిందా? అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ MP3 అంటే ఆడియో గుర్తుపెట్టుకోండి, MP4 అంటే వీడియో గుర్తుపెట్టుకోండి. ఓకే, MP4 కావాలనుకోండి, MP4 మీద క్లిక్ చేయండి, మనకి ఇక్కడ క్వాలిటీ ఇస్తుంది. 70 720 వరకు క్వాలిటీ ఉంది. ఓకే, అండ్ ఇక్కడంతా 360 వరకు క్వాలిటీ ఉంది. ఇప్పుడు MP3లో అనుకోండి, ఇందులో మనకి జనరల్గా వాడేది ఇది MP3 218 kbps. ఓకే ఓకే, ఇదంతా కాదు, నాకు 4K కావాలి సార్ అని మీరు అనుకుంటే మీకు ఒక సాఫ్ట్వేర్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ 4K డౌన్లోడర్. ఓకే, ఇది క్రోమ్లోకి వెళ్ళండి ఈజీగా. ఓకే, క్రోమ్లోకి వెళ్ళి 4K డౌన్లోడర్ అని సెర్చ్ చేయండి. ఈ కీబోర్డ్ పగలగొట్టేస్తాను నేను. పక్కన క్లిక్ చేస్తే ఎక్కడెక్కడో క్లిక్ అవుద్ది ఇది. ఓకే, 4K డౌన్లోడ్ అని కొట్టిన తర్వాత ఇందులో మనకి ఫస్ట్దే. ఓకే, ఓపెన్ చేసేసేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత 4K వీడియో డౌన్లోడర్ ప్లస్. ఓకే, ఫ్రీ డౌన్లోడ్ కొట్టండి. ఓకే, సో ఇలా ఇచ్చిన తర్వాత మనకి సెటప్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓకే, ఇలా అగ్రీ అని కొట్టండి, ఇన్స్టాల్ కొట్టండి. ఓకే, ఓకే అని కొట్టండి, దట్స్ ఆల్. ఓకే, వెయిట్ చేయండి అది ఇన్స్టాల్ అయ్యేంత వరకు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఓపెన్ చేసి మీరు రన్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కాబట్టి నో వరీస్. ఓకే, సో ఇక్కడ మన 4K డౌన్లోడర్ ఓపెన్ చేసి ఇందాక లింక్ కాపీ చేసుకున్నాం, గుర్తుంది కదా. లైక్ ఇందాక లింక్ కాపీ చేసుకున్నాం కదా, దీన్ని ఓపెన్ చేయండి. వెరీ ఈజీ, ఇది పర్ డే 9 డౌన్లోడ్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఓకే, పర్ డే 9 డౌన్లోడ్స్. అదేంటి సార్ 9 డౌన్లోడ్స్ అంటే, అది ప్రీమియం ఉంది దానికి. ఓకే, సో ప్రీమియం మన దగ్గర లేదు కాబట్టి సో మనం ఏం చేయలేం. సో ఈ కొత్త అప్డేట్ ఏదో వచ్చింది, ఇప్పుడు ఇన్స్టాల్ చేసి టైం తీసేసుకుంటుంది. నేను స్కిప్ దిస్ వర్షన్, పేస్ట్ కొట్టండి. ఓకే, అలా అప్డేట్ ఇచ్చినప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. ఓకే, లింక్ పేస్ట్ కొట్టంగానే డైరెక్ట్ ఇక్కడ రీడ్ చేసేసుకుంటుంది మన విండో కాంప్ అనేది. అండ్ ఇక్కడ పేస్ట్ కొట్టే ముందు ఇది ఆన్ ఉంటుంది, దీన్ని ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, అది ఆన్ ఉంటే డైరెక్ట్ 4K డౌన్లోడ్ అయిపోతుంది, మన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ వెయిట్ చేయండి, ఎంతైనా ఇల్లీగల్ ప్రాసెస్ కదా, కొంచెం లోపు టైం తీసుకుంటుంది. ఓకే, ఈలోగా మనం అది లోడ్ అయ్యే లోపు ఇక్కడ దీంట్లో ప్రీమియర్ ప్రోలోకి వచ్చేద్దాం. ఓకే, ఈలో మనం ఆడియో చూస్ చేసుకున్నాం కదా, ఇది సాహో. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్, మీకు ఏం చెప్పాను మొత్తం అంతా దేని దానికి సపరేట్గా ఉండాలి. ఓల్డర్ గుర్తుపెట్టుకోండి, నాకు టైం సరిపోదు కాబట్టి ఇలా చెప్పేస్తున్నాను నేను. ఓకే,
డబుల్ క్లిక్ ఇందులో ఏదన్నా ఓకే ఇలా లోడ్ అయిన తర్వాత ఓకే ఇలా లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆడియో కావాలంటే ఆడియో, వీడియో కావాలంటే వీడియో. ఓకే సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1080p కానీ దీని మ్యాక్స్ లెవెల్ వచ్చి 1080p కానీ ఇక్కడ మన MP4 తీసేసి ఓకే దీని మ్యాక్స్ క్వాలిటీ అంత ఉంటుంది. MP4 పెట్టుకోండి. ఓకే మ్యాక్స్ MP4 పెట్టుకోండి. అండ్ వీడియో కోడ్ యొక్క కోడ్ H264 పెట్టుకోండి. ఓకే సో మనకు రీడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా సో ఇక్కడ మీరు వెళ్ళి డైరెక్ట్ డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే ఇక్కడ మీరు డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా ఫోల్డర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు అది ఓపెన్ అవుతుంది. ఇలా అది ఎక్కడ ఉందో ఏంటని. ఓకే క్లియర్ అర్థమైంది కదా? ఇంకేం డౌట్స్ ఉన్నాయి మీకు ఇంతవరకు? లేవు కదా? సో ఫైన్. ఏ మ్యూజిక్ తీసుకున్నాం. ఓకే పీస్ఫుల్ గా ఉంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. ఓకే ప్రెస్ ఐ ఇంతవరకు చాలు. ప్రెస్ ఓ డన్. సో దీన్ని ఆడియో మీద క్లిక్ చేసి డైరెక్ట్ డ్రాగ్ టు హియర్. దీన్ని స్టార్టింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకే సో ప్లే కొట్టండి. Rolling. Take one. ఈ ఆడియో కూడా చూసుకోండి. Rolling. ఓకే ఇంతవరకు చాలు. ప్రెస్ ఐ ఓ షిట్ సారీ ప్రెస్ కంట్రోల్ కే బై మిస్టేక్ నేను అయ్యాను. కంట్రోల్ కే అండ్ డిలీట్ దిస్ పార్ట్. ఓకే ఇక్కడ మీరు ఆడియో కూడా మీరు రైట్ క్లిక్ డిఫాల్ట్ ట్రాన్సిషన్ అని చెప్పాం కదా, ఇక్కడ మీకు ఇది ఆడియో కూడా వర్క్ అవుద్ది. ఓకే స్లోగా ఫేడ్ అవుద్ది చూడండి. Rolling. Rolling. Take one. Hello, my name is Shani Kumar. I am from Roots College Film. ఇంత వద్దులే అండి, ఇక్కడ నేను తీసుకుంది కంట్రోల్ కే Rolling. Take one. Hello, my name is Shani Kumar. I am from Roots College Film and Media. ఆటోమేటిక్గా నేను మాట్లాడుతుంటే ఆ ఫీల్ అనేది క్లిక్ అవుతుంది కదా, అక్కడ మీకు ఆటోమేటిక్గా క్లిక్ అవుతుంది కదా. సో జస్ట్ ఇంకా అది ఒరిజినల్ సపోర్ట్ కాదులేండి ఇంకా. ఓకే యాక్చువల్లీ దాని బీజమే వేరుంటుంది అక్కడ. ఓకే ఇక్కడ మనకు రెడ్యూస్ నాయిస్ అని కూడా ఉంటుంది. అది నేను ఇప్పుడు వద్దులేయండి, ఇప్పుడు మళ్ళీ చెప్తే మళ్ళీ అదొక ఇబ్బంది అయిపోవచ్చు. సర్లే అండి చూద్దాం ఇక్కడ. రెడ్యూస్ వదిలేండి, ఇప్పుడు వదిలేండి, అది పక్కన పెట్టండి. సో ప్రస్తుతం అయితే ఇంతవరకు చూడండి. ఓకే సో ఇక్కడ ఏంటంటే
ఇంతవరకు మంచి ఫీల్ ఉన్నది ఒకటి, ఇది తీసేద్దాం, ఇక్కడ వరకు కూడా కట్ చేద్దాం, ముందుకు పెట్టుకుందాం ఇంకా. Rolling. Take one. Hello, my name is Shani Kumar. I am from Roots College, Film and Media. ఫన్నీ అయిపోయింది అక్కడికి వచ్చేసరికి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీకు అక్కడ బ్లాక్ స్క్రీన్ ఉన్నా సరే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బ్లాక్ స్క్రీన్ ఉన్నా సరే, అక్కడ మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఒకటి తీసుకొస్తుంది అంటే, లైక్ ఎవరో ఉన్నారు మాట్లాడుతున్నారు అక్కడ. సో సమ్ పర్సన్ ఎవరో చీకట్లో ఉన్నారు, మేబీ తన ఐస్ క్లోజ్ చేసుకున్నట్టు కూడా మీ బ్రెయిన్ ఇమాజిన్ చేసుకోవచ్చు, చెప్పలేము అది. ఓకే, సో అలా మీకు విజన్ ఆల్రెడీ కనిపించుంటుంది ఈ ఆడియో ఇదంతా ప్లే అవుతున్నప్పుడు. చూడండి, అప్పుడు అవసరం పెద్ద వేస్తా. Rolling. Take one. Hello, my name is Shani Kumar. I am from Roots College, Film and Media. అరే స్టార్టింగ్ లో. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని ఒక ఫన్నీ వేలో క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఈ ఆడియో ఇక్కడ కట్ చేయండి, కంట్రోల్ ఓకే, దీన్ని ఇక్కడ కట్ చేయండి, దీన్ని స్పేస్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు ఆడియో సడన్ గా ఆగిపోద్ది, తక్కువ ఆగిపోద్ది. చూడండి. Rolling. Take one. Hello, my name is Shani Kumar. I am from Roots College, Film and Media. అరే అర్థమైంది కదా, చిన్న ఫన్ ఫ్యాక్టర్ ఒకటి క్రియేట్ అవుతుంది. సేమ్ ట్రిక్ నేను అక్కడ వాడాను, నా వీడియోలో చూపించాను కదా మీకు, సేమ్ ఇలాంటి ట్రిక్ అక్కడ వాడాను. కానీ ఇక్కడ మీరు జే కట్ నోటీస్ చేశారా, ఇక్కడ జే ఇటు నుంచి ఫామ్ అవుతుందా జే, అర్థమైంది కదా. కాకపోతే ఇక్కడ క్లిప్స్ ఏం యాడ్ చేయలేదు నేను, అర్థమైంది కదా. సో ఆడియో అనేది ముందు వస్తుంది, ఓకే, ఆడియో అనేది ముందు వస్తుంది, తర్వాత నేను Take one. వీడియో ఏదైనా ఇంకా మంచిదే ఉంటుంది. ఫిల్మ్ అండ్ మీడియా. Back support తీసుకోవాలి. ఇప్పుడు హలో, ఐమ్ షానీ కుమార్. హలో. ఈ ముక్క తీసుకో. ఓకే. ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్దాం. ఓకే, నేను మౌత్ క్లోజ్ చేసిన దగ్గర నుంచి, ఓకే, ఈ క్లిప్ తీసుకుంటున్నా ఇప్పుడు నేను. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ కే, ఆ ముందు పార్ట్ డిలీట్ చేసేసుకున్నా. సో దీన్ని ఇప్పుడు ఓ షెట్ సింక్ ఉంది కదా అక్కడ, సారీ, సో నా సింక్ను మూవ్ చేయలేను కదా, రైట్. ఇప్పుడు నేను దానికి అర్థమైతే ఆడియోని కూడా కట్ చేసేసుకోవాలి. కంట్రోల్ కే అండ్ డిలీట్. మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే దీన్ని లింక్ చేసేసుకోండి, రైట్ క్లిక్ అండ్ లింక్. ఓకే, ఇప్పుడు ఆ రెండిట్లో ఒకటే, ఏది మూవ్ చేసినా సరే పక్కా ఒకటి మూవ్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇలా ఉందనుకోండి. హలో, ఐమ్ షానీ. హలో, ఐమ్ షానీ కుమార్. సో ఇప్పుడు దీన్ని ఇంతవరకు ఈ చిన్న ముక్క చూడండి, ఈ చిన్న పీస్ చాలు నాకు. ఓకే, ఒక ఫ్రేమ్ ముందుకు వెళ్తున్నా, దీన్ని కంట్రోల్ కే, ఈ ముందు పాటు సపరేట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని మ్యూజిక్ తగ్గట్టు ఏం చేయాలి, స్లో. ఓకే, ఇది ఆప్టికల్ ఫ్లో, అండ్ ఇక్కడ నేను ఒక 30% పెట్టుకుంటా, ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ స్లో కావాలి కాబట్టి. దాన్ని ఎంత ఫుటేజ్ వచ్చింది చూస్తారా మనకి మంచిగా. ఎంటర్ ప్రెస్ చేయండి, రెండర్ చేసుకుంటుంది అది. ఓ 250 ఫ్రేమ్సా, చేయండి అండి, కొంచెం టైం పడుతుంది. అమ్మా, మీకు అదే ప్రాసెస్ అర్థమైంది కదా. సో ఎల్ కట్ చేయకండి, మనం రియల్ టైం వర్క్స్ కానీ ఒకవేళ ఆ టైంలో మంచి ఫుటేజ్ దొరికితే రియల్ టైం వర్క్స్లో ఒక మంచి అవుట్పుట్ ఇద్దాం మనం. ఓకే, సో ఇంక డేట్ అంతా 11th స్టార్ట్ అయింది కదా ఇది మనకి. మధ్యలో ఒక 3 days నేను మిస్ అయ్యాను, మధ్యలో 3 days మిస్ అయ్యాను, మధ్యలో క్లాస్ ఎక్కడ ఆపలేదు కదా నేను. అవి వేరులేండి, అవి వేరు. మధ్యలో నేను ఎక్కడ ఆపలేదు కదా, లేదు కదా. ఓకే, అయితే ఓకే, 11th 12 13 14 14 15th వరకు, 15th అనుకోండి రౌండ్ ఫిగర్, 15th లోపు మీకు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, లాస్ట్ 3 days మాత్రం రియల్ టైం వర్క్స్ పెట్టుకొని ఎడిటింగ్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఎడిట్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చూద్దాం. ఓకే, క్లియర్. సో ఫస్ట్ ఇది రెండర్ అవనియండి.
దానికి సెట్ అవ్వలేదులేండి, బట్ స్మాల్ రివీల్ అనమాట. ఓకే, స్మాల్ రివీల్ లాగా అనుకోండి, నేను చెప్తాను దీనికి. సో ఇప్పుడు ఇలా ఫుటేజ్ ఒకటి ఉంది కదా, దీంట్లో ఈ ఆడియో చాలా చండాలంగా అనిపిస్తుంది. అది గూగు అని వస్తుంది సౌండ్ ఏదో. ఓకే, సో ఆ సౌండ్ మనకొద్దు, జస్ట్ ఇచ్చారు. అదేదో నేను పోయినప్పుడు పెడతారు చూడండి, ఏదో సాడ్ గా స్లో మోషన్ పెట్టి పెడతారు చూడండి, ఏదో వీడియోస్ అట్లా ఉంది అది. చూస్తే అలాగే ఉందండి అది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కనిపించబోతున్నాను అనడానికి ఒక ఆడియో సింబల్ అయితే కావాలి నాకు. ఓకే, సో ఇప్పుడు నా ఐడెంటిటీ ఏంటి, నా పేరు నా ఐడెంటిటీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ ఐమ్ షాని కుమార్ అనగానే ఇది రివీల్ అవ్వాలి. ఓకే, చూడండి ఇప్పుడు నేను కనిపించాను, బట్ నా ఆడియో అయితే వస్తుంది. చూడండి ఇక్కడ ఏముందో. Hello, I'm Shani Kumar. I'm from Roots College of Design. ఓకే ఓకే, ఇది లింక్ చేసాం కదా, రైట్ క్లిక్ అన్లింక్, దీన్ని మనం డ్రాగ్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాపీగా. డన్, ఇంతవరకు ఉంది. ఇక్కడ నా నేమ్ ఎక్కడ ఉంది చూడండి. Ray. Rolling. Take one. Hello. ఓకే, ఇక్కడ వరకు అనుకుందాం. సో ప్రెస్ ఐ. Hello, my name is Shani. సారీ, ఇది నేను అక్కడ దాంట్లో ఉందేమో అనుకున్నాను. Hello, my name. కంట్రోల్ కే, డిలీట్. Hello, my name is Shani Kumar. జస్ట్ నా నేమ్ వరకు, అంటే నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అలాగే అనుకోండి, నేను పోయాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఏమనుకోకండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయాను అనుకోండి, కంట్రోల్ కే. ఓకే, దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే, ఈ మ్యూజిక్ ని కూడా నేను ఇంక్రీజ్ చేసుకుంటా. మంచి మ్యూజిక్ ఎక్కడ ఉంది చూడండి. 1, 2. అలాగే ఉందండి మ్యూజిక్ అదంతా. ఓకే, సో ఇది మనకు కావాల్సిన ఆడియో బీట్. ఇది మనకు ఎక్కడికి కావాలి, ఇక్కడ. దీన్ని కట్ చేసుకుందాం ఫస్ట్. కంట్రోల్ కే, ఈ రెండింటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే ఆ బీట్ ఎక్కడ ఉందో తెలుస్తుంది మనకి, అందుకే. ఓకే, ఇప్పుడు నోటీస్ చేయండి. ఓకే, లేయర్ మ్యూట్ లో ఉంది. సారీ చూడండి, జస్ట్ ఇంట్రడక్షన్ ఇవి ఫర్ ఎగ్జాంపుల్. Hello, my name is Shani Kumar. అర్థమైంది కదా. సో నన్ను ఇంట్రడ్యూస్ చేసుకొని రివీల్ చేసుకోవటం, అర్థమైంది కదా. సో అట్లా ఫస్ట్ ఆడియో రావటం, తర్వాత విజువల్ రివీల్ అవ్వటం. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. ఫస్ట్ అది మన కాన్సెప్ట్ కంప్లీట్ అయితే మిగతావి కూడా మనం రియల్ టైం బాక్స్ లో చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఆడియో చాలా తక్కువగా ఉంది ఇక్కడ. ఓకే, దీన్ని ఆడియో ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏం చెప్పా మీకు, లెవెల్స్ ఇది ఆఫ్ చేసుకుంటే ఓవరాల్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడన్నా చేసుకోవచ్చు. ఓకే, లేదు అంటే దీన్ని కిందకి డ్రాగ్ చేసి ఇక్కడ లెవెల్ లైన్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ పెరుగుతుందని చెప్పా స్టార్టింగ్ లో, గుర్తుందా? చెప్పలేదా? ఓకే, వేరే బ్యాచ్. Hello, my name is Shani Kumar. చాలా కామ్ గా ఉంటుంది. ఫస్ట్ ఫుటేజ్ తీసేద్దాం అండ్ అలాగా. వేరే ఏమైనా ఉందేమో చూద్దాం. నా హార్డ్ డ్రైవ్ లో ఉన్నాయి ఇంకొన్ని, పెట్టాను కదా, పెట్టా.
సో ఇందులో నేను బాగా నవ్వేది ఏమైనా ఉంటే బాగుంది. ఇది ఫస్ట్ది మనం ఇందాక ఇప్పుడు చూస్తుంది ఫస్ట్ది అనమాట. Rolling. I am. We are pursuing 5th semester. I am. We are. I am. You. Hey. Okay. Just miss. I am pursuing 5th semester. చూసి Okay. ఆరామ్ సే 1 2 బ్యాక్ కొంచెం లైట్ కంఫర్టబుల్ రైట్ I am pursuing 5th semester in BA honors. తెలుతా నీ ఇష్టం ఇది ఫుటేజ్ మొత్తం చూడండి. మంచిగా నవ్వేది ఏదైనా ఉంటే పట్టుకోవాలి దాన్ని. ఓకే, సో తప్పదు మనం చూడాలి. Okay. 1 2 3 గో I am pursuing 5th semester BA. 1 2 3 నేను రోల్ చెప్పినాక ఒక సెకండ్ ఆగి స్టార్ట్ అంతే కెమెరా ముందుకు I am pursuing BA. I am pursuing 5th semester of 5th semester of. I am pursuing 5th semester of BA honors and Muslim BA. లోకేష్ రూపల్ రారా కనిపిస్తున్నావు చలో 1 చలో 1 1 2 3 గో నో, అసలు నవ్వేది ఎక్కడా లేదు. ఈ షార్ట్లో లేదు, వేరే షార్ట్ వెతకండి. ఓకే, టేక్ 3 స్టార్టింగ్ లో డైనోసార్ చూసారు కదా, అసైన్మెంట్స్ టేక్ 3 స్టార్టింగ్ లో డైనోసార్ చూసారు కదా, అది నేను యాక్చువల్లీ అసైన్మెంట్స్ చేస్తూ ఉన్నా. సో ఫస్ట్ దాంట్లోనే ఉందంటారా? సో చూద్దాం, ఇందులో కూడా ఉండాలి. కింద ఇంకా రైట్ మర్యాద ఫాలో సబ్స్క్రైబర్ లేదా నెత్తి వాళ్ళు పడతా నెత్తి వాళ్ళు పడతా ఇక్కడ నవ్వేది ఉంది. ఈ కొంచెం ముఖ చాలే అండి, స్టార్టింగ్ లో ఉంది బట్ ఫైన్. సో దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇంతవరకు అనుకుందాం. ప్రెస్ కింద ఇంకా రైట్ మర్యాద ఓకే, దీన్ని రైట్ క్లిక్ చేద్దాం. స్పీడ్ అండ్ డ్యూరేషన్ విల్ కీప్ 20 ఈసారి. దాన్ని వచ్చిందిలేండి ఎంతో కొంత. టు ఎంటర్. సో ఇలా ప్రతి క్లిప్కి ఇంత టైం వేస్ట్ అవుతుందండి. ఓకే, సో మనకు కావాల్సింది రావాలంటే వి నీడ్ టు వెయిట్. ఓకే, సో మంచి ఫుటేజ్ తెచ్చుకొని మన రియల్ టైం వర్క్స్లో మంచి అవుట్పుట్ తీసుకుందాం ఒకటి. ఓకే, ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ వేరే ఏమన్నా సినిమా మొత్తం చేయాలంటే మన దగ్గర అన్ని ఫుటేజ్ లేవు, వీ కాన్ డూ. ఓకే, బట్ మీకు ఆ సినిమా ఎలా చేయాలో ఒక్కొక్కటి చెప్తున్నాయి. సినిమా ప్రాసెస్ యాక్చువల్లీ సినిమాస్లో చేస్తారు ఇది. యాక్చువల్లీ ఇంటర్వ్యూస్లో కానీ సినిమాస్లో కానీ ఇలాంటి ట్రిక్స్ చాలా వాడతారు. ఓకే, నేను కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. దీనిదే ఇంకొక ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాం. ఓకే, ట్రై చేద్దాం. అర్థం కాలేదు. అవును, యూజ్ అవుతాయి, మంచిగా యూజ్ అవుతాయి. మీ దగ్గర ఉన్నాయా? ఉంటే తీసుకురండి 2-3 మనం చెప్పుకొని మళ్ళీ ఫుటేజ్ మీకే ఇచ్చేస్తాను మీది అయిన తర్వాత. మళ్ళీ లీక్ అయితే మీకు ఇబ్బంది. మళ్ళీ సీరియల్స్ ఉంటే ఇంకా చెప్పుకోవచ్చు, సీన్ చేసి చూపించవచ్చు. ఒక సీన్ వేయన ఫుటేజ్ ఉంటే ఒక చూడండి, ఒక 200 షార్ట్స్ ఉంటే దాంట్లోంచి వెతికి పట్టుకోవచ్చు మనం. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఇది చూడండి. Hello, my name is Shani Kumar. అర్థమైంది కదా? జస్ట్ ఆడియో నుంచి ఒక గ్రాండ్ రివీల్ ఇవ్వచ్చు. అర్థమైంది కదా?
మీది ఇంకా కొంచెం ఒక స్టెప్ ముందుకేస్తాను అంటే ఏం లేదు, దీన్ని రైట్ క్లిక్ అండ్ డిఫాల్ట్ ట్రాన్సిషన్ కొట్టండి, కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. దీన్ని కొద్దిగా ముందు పెట్టుకోండి, కొంచెం జూమ్ చేసుకోండి, ఆల్ట్ పట్టుకొని స్క్రోల్ చేస్తే జూమ్ అవుతుంది. ఇలా పెట్టుకోండి, దీన్ని హైడ్ చేసుకోండి, ఇది అవసరం లేదు మనకి ఇంకా ప్రస్తుతానికి. Shani Kumar. చూడండి. Hello, my name is Shani Kumar. జస్ట్ అలా ఇంకొన్ని కూడా ఉంటాయి, మీకు చెప్తాను. నా దాంట్లో సీరియస్ క్లిప్స్ ఏం లేవు, సీరియస్గా ఉన్న క్లిప్స్ ఏమైనా ఉంటే బాగుండు. సీరియస్ క్లిప్స్ అయితే ఏం లేవు, అన్ని నవ్వుతానే ఉన్నాయి ఇక్కడ. సీరియస్గా ఒక క్లిప్ ఉంటే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా, ఓషన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఓషన్ది ఎగ్జాంపుల్ చూపిస్తా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, Shani Kumar. అర్థమైంది కదా మీకైతే ఎఫెక్ట్ ఎలా వర్క్ అవుద్దని చెప్పి. సీరియల్స్లో కూడా వాడుతుంటారు ఇది అప్పుడప్పుడు, వాళ్ళకి అప్పుడప్పుడు బుర్ర పని చేసినప్పుడు వాడతారు, బట్ గట్టిగానే. డైరెక్టర్స్ కొన్నిసార్లు ఎందుకో తెలియదు, వాళ్ళ దగ్గర బడ్జెట్ తక్కువ ప్లస్ థింగ్, వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేమండి. కానీ డైరెక్షన్లో ప్రాబ్లం ఉంటే అనొచ్చు, బట్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కానీ ఎడిటింగ్ వర్క్స్ని బ్లేమ్ చేయలేం మనం. ఎందుకంటే వాడి దగ్గర ఉండేదే ఇంత టైము, దాంట్లో అంత అవుట్పుట్ తీయాలంటే ఎలా తీస్తాడు వాడు కూడా, తీయలేడు కదా. సో అంతే, వాడిని బ్లేమ్ చేయలేం. ఒకవేళ స్టోరీలో ఏమైనా తేడా ఉంటే డైరెక్టర్ని తిట్టొచ్చు, తప్పులేదు. కొన్నిసార్లు మరి వర్ణనాతీతం ఉంటా. సీరియల్ చూస్తారా మీరు? ఏ సీరియల్ చూస్తారా? మా టీవీయా, జీ తెలుగా? జీ తెలుగు కూడా చేస్తారా? జీ తెలుగులో ఏం చూస్తారండి? ఆ, మా అమ్మ చూస్తారు. నైట్ 8:30కి అనుకుంటా, 8:30కా 9కా? 9కి అనుకుంటా, ఏదో ఒకటి. అదొకటి, ఏదో ఇంకోటి ఏదో ఉంటది, ప్రేమ ఎంత మధురం. మా మమ్మీ అన్ని చూస్తూ కూర్చుంటుంది. అమ్మతో చూసి చూసి మాకు కూడా అలవాటు అయిపోయింది. ఒక స్టేజ్ ఇప్పుడు నిన్న ఇక దారుణమైన సీన్ ఒకటి చూసా. ఆర్యవర్ధన కదా, దాని పైన ఆర్యవర్ధన ఏదో ఉంటుంది. ఇప్పుడు శంకర్ అయ్యాడు, ఒకప్పుడు ఆర్యవర్ధన అయ్యింది. స్టోరీ మొత్తం తెలుసు నాకు అది. ఒకప్పుడు అంటే స్టార్టింగ్ లో చాలా బాగుండేది సీరియల్ అది. ఆ, నిన్న ఎపిసోడ్ అయితే దారుణం. నేనైతే దెయ్యాలతో మాట్లాడాడు ఘోరంగా వెళ్ళిపోయి, నాకు మెంటల్ వచ్చేసింది చూసారు నిన్న ఎపిసోడ్. నాకు మెంటల్ వచ్చేసి తీసేదాన్ని నచ్చేట్టు, మార్చేదాన్ని నన్ను. అదే కొంచెం క్రియేటివ్గా ఆలోచించాలి, అంతేగాని మరీ ఇంత దారుణంగానా? దెయ్యాలతో మాట్లాడి దెయ్యాలకి లైఫ్ ఇవ్వడం ఏంటి? సరేలే అనుకున్నాను నేను. ఓకే, వాటిని కూడా ఏం బ్లేమ్ చేయలేములేండి మనం. ఓకే ఫైన్, అలా. ఓకే అండి, ఇంతవరకు ఫైన్ కదా? ఎలా పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ మీరు ఏదైనా నచ్చిన టెక్స్ట్ విషయాలు వదిలేసేయండి, మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్తుంది, వద్దులేండి. Hello, my name is Shani Kumar. జస్ట్ స్మాల్ రివీల్ చూస్తే కొంచెం ఇట్లా ఫీల్ రావాలి, అర్థమైంది కదా? చూస్తే కొంచెం అలా మరి వావ్, బాగుంది కదా అనిపించాలి. ఓకే, క్లియర్ కదా? ట్రై చేస్తారు ఇది మరి. ఉమ్, మీకు నిన్న ఫుటేజ్ పంపడం మర్చిపోయాను, నేను పంపిస్తానండి ఈరోజు నేను. ఓకే, ఆడియో ఎలా డౌన్లోడ్ చేయాలో, వీడియో ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసు కదా. సో ఆ సాఫ్ట్వేర్ ఎక్కించండి. ఒకవేళ ఆన్లైన్లో మీకు వచ్చేస్తే ఈజీ, ఓకే ఫైన్. రాలేదు అంటే అప్పుడు నేను చెప్పిన సాఫ్ట్వేర్ వాడండి. ఓకే, Hello, my name is Shani Kumar. డన్ కదా, చూడండి. Hello, my name is Shani Kumar. ఓకే, మీరైతే ట్రై చేయండి ఇంతవరకు. ఓకే, మీరు ఒకవేళ సీరియల్ ఫుటేజెస్ ఏమైనా ఉంటే తీసుకురండి ఒకసారి. ఒకసారి మీ సేఫ్టీ కోసం నేను చెప్పి మళ్ళీ మీకే ఇచ్చేస్తాను. ఓకే, మళ్ళీ అవి లీక్ అయినాయి అనుకోండి, మళ్ళీ మీకు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అయిపోయినాయా? అయితే ప్రాబ్లం ఏమి ఉండదుగా మీకు. అయితే నేను ఉంచుకోవచ్చు అంటారా తర్వాత వేరే క్లాసెస్కి? అదే అండి. ఒకవేళ లేదు వద్దన్న అనుకోండి, జస్ట్ మీ బ్యాచ్ మాత్రం చెప్పేసి మళ్ళీ మీకే ఇచ్చేస్తాను. మీరు పెన్ డ్రైవ్ తెచ్చుకోండి, కాపీ చేసి అంతా. అంటే ఆ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు, అందుకని చెప్పి. ఓకే, ఓకే అండి.